తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా లేకపోయినా దాదాపు 6 రోజుల పాటు చావుతో పోరాడి ఫైనల్ గా ఒంటి చేత్తో చావును గెలిచాడు. ఆరోన్ లీ అనే ఒక అమెరికన్ మౌంటైనీర్ బ్లూ జోన్ కెనియన్ లో ఒంటరిగా ట్రెక్కింగ్ కి వెళ్ళాడు. అలా ట్రెక్కింగ్ చేస్తూ ఒక గుహలోకి దిగుతున్నప్పుడు సడన్ గా ఒక బరువైన రాయి జారి అతని చేయిపై పడి చేయి పూర్తిగా ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా చేయి బయటికి రాలేదు. ఎంత అరిచినా ఎవరికి వినబడలేదు. ఎవరికైనా కాల్ చేద్దామంటే అతని దగ్గర ఫోన్ కూడా లేదు. గంటలు రోజులు గడుస్తున్నాయి కానీ బయటకు వచ్చే అవకాశాలు మాత్రం కనపడలేదు. ఇక అతనికి అర్థమైపోయింది యముడు పాశంతో ఆ కెన్యన్ చుట్టే తిరుగుతున్నాడు అని. సుమారు 127 గంటల తర్వాత తన బ్యాగ్ లో ఉన్న ఒక చిన్న టూల్ కిట్ సహాయంతో తన చేతిని తానే విరగ్గొట్టుకుని 65 అడుగుల లోపల నుంచి పైకొచ్చి బతికి బయటపడ్డాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆరోన్ తన జీవితంలో జరిగిన అనుభవాలను పంచుకుంటూ ఒక మోటివేషనల్ స్పీకర్ గా మారిపోయాడు. జీవితంలో చిన్న చిన్న వాటికి గివప్ ఇచ్చేస్తుంటారు కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆశావాదిగా ఉంటూ ప్రాణం పోయేదాకా ప్రయత్నించాలి అని నేర్పిన ఆరోన్ స్టోరీ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి.